ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమా ఉంది, పరమ నీచంగా ఉంటుంది, నాకు నచ్చరా. అస్సలు నేను ధైర్యంగా చెప్పగలను. ధైర్యం అంటే అందులో తప్పేం లేదు, అనాలిసిస్ అది. ఆ క్యారెక్టరు ఉండవలసిన క్యారెక్టర్ కాదు సొసైటీలో. అదే అదే మీరు ఆ పరంగా చూసుకుంటే సంఘంలో బతకాలి, సరిగ్గా మర్యాదగా బతకాలి అనేటువంటి వాడు సరైనటువంటి కథానాయకుడిని పట్టుకోవాలి. కానీ అవలక్షణాలతోటి ఆడపిల్ల వీడి ఆస్తి అయినట్టు దాని అంటే మీకు ఆ క్యారెక్టరైజేషన్ నచ్చలా, హీరో క్యారెక్టరైజేషన్. ఆ రచనే తప్పు, అది ఆ డిజైనింగ్ ఆఫ్ ఏ క్యారెక్టర్ ఇస్ తప్పది. నువ్వేం కమ్యూనికేట్ చేస్తున్నావు ఆడియన్స్కి? వాట్ యూ వాంట్ టు కమ్యూనికేట్ విత్ ది ఆడియన్స్ దట్ దిస్ ఇస్ ఫెలో ఈజ్ హీరో? డూ యూ హ్యావ్ ఎనీ గట్స్ టు సే దట్ ఫెలో ఈజ్ హీరో? వాడు ఏం ప్రూవ్ చేశాడని సంఘంలో? కానీ సినిమా ఆడిందిగా. అందుకనే ఇగో ఇటువంటి జనంకి నచ్చుతుంది అది. అదే ఎందుకు బయట ఎక్కువ రేపులు ఎక్కువ, అమ్మాయిల్ని తీసిపారేసేటువంటి తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు దేశంలో. మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకు అమితాబ్ బచ్చను, కమల్ హాసను, రజనీకాంత్ చాలా గొప్ప యాక్టర్లు వీళ్ళు. తెలుగు వాళ్ళని కాకుండా మీరు ఇతర భాష వాళ్ళని చెప్తున్నారు. నారాయణరావు ఏం యాక్టర్ అండి? పిఎల్ నారాయణ ఎంత గొప్ప. నారాయణరావు అంటే మన అంతులేని కథలో ఉన్న నారాయణరావు, వండర్ఫుల్ యాక్టర్ ఆయన. ఓకే, పిఎల్ నారాయణ గారు అద్భుతం. ఆయన ఇక్కడ ఆయన కాదంటే, ఆయన తెలుగు ఆయన కాదంటే. ఈ తరంలో హీరోల్లో మా రామ్ ఎంత గొప్పవాడు. రామ్ అంటే ముద్దు, నాకు మహాబ్రహ్మాండం చేస్తాడు. రామ్కి మీరు ట్రైనింగ్ ఇచ్చారా? జూనియర్ ఎన్టీఆర్ మామూలు వాడా? రామ్ చరణ్ ఎట్లా ఇవాల్వ్ అయినాడు అండి. వీళ్ళందరినీ పక్కన పెట్టండి. అల్లు అర్జున్ అసలు ముందు చూస్తే నేనే అనుకున్నా, ఆ గంగోత్రి. ఆ తర్వాత చూస్తే దిమ్మ తిరిగిపోయింది అతని పెర్ఫార్మెన్స్లు. అతను చూస్తే ఎట్లా ఇవాల్వ్ అయినాడు ఆయన, ఏమండి? సో ఆ పని మీద ధ్యాస పెట్టుకున్నప్పుడు అంత ప్రూవ్ చేసుకుంటారు వాళ్ళు. అతను ఏమో అందగాడు అని ఇంతకు అందం గురించి మాట్లాడుకున్నారు. అందగాడా? అందం ఎందుకు వచ్చింది? అల్లు అర్జున్ అనేటువంటి ఒక అందం ఎందుకు వచ్చింది? ఆ క్యారెక్టర్లో లీనమైపోయి అసలు చేయగలిగినటువంటి సామర్థ్యం సంపాదించుకున్నాడు. అప్పుడు అందం కనపడుతుంది. అదే విడిగా వాడి సామర్థ్యం ఏమి తెలియనప్పుడు ఇలా చూస్తాడు, ఎట్లా ఉన్నాడు ఏంటి అని అనుకుంటాం. ఇప్పుడు బాలకృష్ణ గారికి ఈ మధ్యకాలంలో హిట్లు వస్తుంది వరుసగా. అఖండ చూసారా మీరు? అఖండ చూసాగా. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి. అఖండ ముక్కలుగా ఖండఖండాలుగా చూసారు. ఖండఖండాలుగా చూసారా? అదే ఇప్పుడు బాలకృష్ణ గారి నటనను చూస్తే అప్పటికి ఇప్పటికి మీరు గమనించిన తేడా ఏమైనా ఉందా? తేడాలు ఉండవండి. ఎందుకంటే సినిమా మారినప్పుడల్లా తేడా కనపడుతుంది. తేడా రావాలి. అదే రావాలి. కథ, ఆ పాత్ర మారినప్పుడల్లా మారాలి కదా. వాచికం, ధోరణి, క్యారెక్టరైజేషను అది ఎంత మారిపోతాయిగా. మారాలి. ఎప్పుడు ఒకే రకంగా ఉండడు ఆయన. ఉండటానికి లేదు, ఏ యాక్టరే ఉండటానికి లేదు. అంటే పాత్రలు ఎంపికల పరంగా మంచి స్టెప్ వేస్తున్నాడేమో అనిపిస్తుంది. అందుకనే అంత మంచి పాత్రలు వస్తున్నాయి. మంచి పాత్రలు వస్తాయి. నాకు ఆయన అంటే చాలా ఇష్టం కూడా. అతను ఏం మనసులో పెట్టుకోడు, డైరెక్ట్గా మాట్లాడేస్తాడు, బ్రహ్మాండంగా మాట్లాడతాడు. మీ మీద ఆప్యాయత, ప్రేమ వస్తే వదలడు. అదే చాలా సైకలాజికల్గా హీ హ్యాజ్ ఏ మాయకంగా కాదు, చిన్నపిల్లల మనస్తత్వం అనుకోవాలి, అది ఉండదు. ఆ పిచ్చి మనస్తత్వాలు లేవు. అదే కల్మషం లేదు మనిషి, కల్మషం లేదు, కపటం లేని మనిషి, అది చాలా బాగా దగ్గరగా చూశాను నేను. చాలా మంచివాడు, చాలా ఇష్టం నాకు ఆయన అంటే.